షుగర్ అనేది అసలు ఎందుకు వస్తుంది? ఒకవైపు నుంచి బతకం, ఒకవైపు నుంచి స్ట్రెస్, రెండు కలిపి గాలి నిప్పు తోడైతే మంట పెరిగినట్టు పెరిగి బై ఎనీ ఛాన్స్ మనం ప్రెడిక్ట్ చేయగలం? చక్కగా ప్రిడిక్ట్ చేయొచ్చు. సంవత్సరానికి ఒకసారి షుగర్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడం చాలా. ఈ డయాబెటిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రాఫ్ కొంచెం ఎక్కువే ఉంటుంది. పొలం వెళ్ళే వాళ్ళకి కూడా ఎందుకు వస్తుందంటే షుగర్, వాళ్ళు సాయంత్రం వెళ్తే మళ్ళీ షాప్ దగ్గరికి ఎక్కడికో చేస్తున్నారు కొంతమంది గవర్నమెంట్ ట్యాక్స్ కట్టడానికి. జెనెటిక్స్ అనేది ఎంత రోల్ ప్లే చేస్తుంది? ఆస్తి లోపల వచ్చినప్పుడు జబ్బులు కూడా వస్తాయి. షుగర్ పెరగడం వల్ల జబ్బులు ఏమొస్తుంది? షుగర్ అనేది ఒళ్ళంతా తిరుగుతూనే ఉంటుంది కదా, రక్తంలో పడి అది వెళ్ళిన ప్రతి ఒక్కరికి హాయి చెప్పి వస్తుంది. సార్ షుగర్ గురించి ఒక బిగ్గెస్ట్ మిత్, నా షుగర్ నన్ను ఏమీ చేయదని చాలా మంది అనుకుంటారు. నాకు షుగర్ ఎక్కువ ఉంటే నాకు తెలిసిపోద్దండి, నేను ఏ టెస్టులు చేయించుకోను. ఆ ఒక్క భ్రమ వదిలగలిగితే ఒక 80% మంది చాలా బాగుపడతారు. షుగర్ వచ్చింది అంటే కనుక ఫస్ట్ చేసేది ఏంటి అంటే రైస్ మనం ఎక్స్ట్రా పాలిష్డ్ రైస్, బాగా తెల్లగా ఉండాలి అన్నం అనుకుంటేనే అయిపోతుంది. మన పూర్వీకులు ఎప్పుడు తెల్లటి అన్నం తినలేదు. షుగర్ ఉన్న వాళ్ళకి దెబ్బలు తగిలినా అది ఈజీగా క్యూర్ అవ్వదు. కరెక్ట్ అయినా కంట్రోల్లో ఉంటే ఇబ్బంది లేదు, శుభ్రంగా మానిపోతుంది. ఇప్పుడు లైఫ్ స్పాన్ మీరు ఎంత అనుకుంటున్నారు సార్? ఆయుర్దాయం పెరిగింది, మనిషి పెరిగిందా సార్? అప్పుడు 100 బతికే వాళ్ళు ఇప్పుడు 60 బతుకుతున్నారు కదా సార్. 100 కొంతమంది బతికేవాళ్ళు, చాలా మంది 20-30లో చచ్చిపోయేవారు. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, స్మోకింగ్ చేసేవాళ్ళు, వాళ్ళకి దీని వల్ల షుగర్ ఛాన్స్ పెరుగుద్ది రావడానికి అన్నది ఉంటుంది. ఆల్కహాల్ వల్ల అయితే పెరుగుతుంది, డెఫినెట్ గా పెరుగుతుంది. లివర్ ఎంత పాడైపోయినా సరే దానికి అంతటా అది క్యూర్ అయిపోయి మళ్ళీ నార్మల్ స్టేజ్ కి వస్తుంది. లివర్ ఆ గుణం ఉంది అని చెప్పేసి అంటారు. మీరు బంతిని గోడకేసి కొట్టే వెనక్కి వస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు కొట్టినా వచ్చేస్తుంది బంతే, ఒకసారి ఎప్పుడో పగిలిపోతుంది. కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది కదా. మీకు లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరైనా అడిగితే 100 మందిలో వాళ్ళ పేరు వాళ్ళు ఎంతమంది చెప్తారు? మదర్ అను, ఫాదర్ అను. సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మీకు మీరే. ఇండియాలో షుగర్ అనేది చాలా కామన్ అయిపోయింది. సాడ్ టు సే దిస్, ప్రతి ఇంట్లో అట్లీస్ట్ షుగర్ వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ ఒక్కళ్ళైనా ఉంటున్నారు. షుగర్ ఎందుకు వస్తుంది? షుగర్ వస్తే రైస్ మానేయాలా? అసలు షుగర్ ఫస్ట్ డిసీజేనా? ఇలాంటి టాపిక్స్ ఎన్నో మాట్లాడి మీ ఫుల్ పాడ్కాస్ట్. ఇవాళ మన గెస్ట్ సీనియర్ మోస్ట్ డయాబెటిక్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎన్ లక్ష్మణ్ కుమార్ గారు. పాడ్కాస్ట్ చేస్తున్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. డెఫినెట్గా చూస్తున్నప్పుడు మీరు కూడా అదే ఎక్స్పీరియన్స్ చేస్తారు. బిఫోర్ జంపింగ్ టు ది ఎపిసోడ్, షుగర్తో ఎఫెక్ట్ అయ్యే ప్రతి ఒక్కరికి ఈ పాడ్కాస్ట్ని షేర్ చేయండి. ఎంజాయ్ ది ఎపిసోడ్. హాయ్ సార్. హాయ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ద పాడ్కాస్ట్. ఓకే సార్, కొంచెం ఈ 1/2 అవర్ 40 minutes మీ మాకు ఇచ్చిన టైంలో కొంచెం ఓపెన్గా, నేను మీ పేషెంట్ లా వస్తే కనుక ఓపెన్. పేషెంట్ వద్దులే, షుగర్ ఉన్న వాళ్ళని పేషెంట్ అనకూడదు. అలా అంటే ప్రతి ఇంట్లోనూ ఒక హాస్పిటల్ అయిపోతుంది. ఓకే, షుగర్ అసలు డిసీజే కాదు అంటే పట్టించుకోకపోతే డిసీజ్, పట్టించుకుంటే కాదు. మీ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్, మీరు ఎందుకు, వై యూ కేమ్ టు దిస్ డయాబెటీస్ కా? డాక్టర్, డయాబెటీస్ అనే దానికన్నా ముందు డాక్టర్ అంటే ఫాదర్ తోసారు. నాకు బైపీసీ తీసుకోవాలని నాకు ఎప్పుడు ఆలోచన ఏం లేదు. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అవడానికి ముందు నువ్వు బైపీసీ జాయిన్ అవ్వు, మెడిసిన్ చదివితే బాగుంటుంది అని చెప్పి అన్నారు. నాకేం చదివాను. వచ్చాక ఇంట్రెస్ట్ పెరిగింది. వచ్చేటప్పుడు ఇంట్రెస్ట్తో రాలేదు, బట్ వచ్చాక మాత్రం డెఫినెట్లీ. ఫాదర్ ఏమన్నా డాక్టర్ సార్? ఫాదర్ లెక్చరర్, ఫిజిక్స్ లెక్చరర్ ఆయన. మా కాలేజ్ ప్రిన్సిపల్ కూడా ఆయన. మీరే ఫస్ట్? మా పెద్దనాన్నగారు అమ్మాయి అండి. ఓకే ఓకే. సో మా అక్క తర్వాత నేను. వై డిడ్ యు చూస్ దిస్ డయాబెటీస్? 2 రీజన్స్. ఇది ఒకటి ఏంటంటే మీరు కొంత చేంజ్ తీసుకురాగలుగుతారు మనిషిలో. సర్జికల్ సైడ్, మెడికల్ సైడ్ ఎన్ని ఉన్నా కానీ కంటిన్యూస్ ఫాలో అప్, ఒక రిలేషన్ అనేది బిల్డ్ చేసుకోగలిగిన బ్రాంచ్ ఇది ఒకటి. పాజిటివ్ రిలేషన్ బిల్డ్ చేసుకోగలిగిన బ్రాంచ్. సో వచ్చిన వాళ్ళతో ఆ పాజిటివ్ రిలేషన్ ఉంటుంది అండ్ వర్క్ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది. వర్క్ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది సార్. జనరల్గా ఇప్పుడు వేరే కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే మన ఇండియాలో ఓవరాల్గా పర్సంటేజ్ చూసుకుంటే ఈ డయాబెటిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రాఫ్ కొంచెం ఎక్కువే ఉంటుంది. మనం క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ వరల్డ్ క్యాపిటల్. అంటే చైనా కూడా ఉంది, బట్ మనం చైనాని పాపులేషన్ లో ఓవర్టేక్ చేసాం. ఇప్పుడు డయాబెటిక్ పాపులేషన్ లో కూడా ఓవర్టేక్ చేయబోతున్నాం. ఎందుకు సార్ అది? రీజన్ ఏంటంటే, ఒకటి ఏషియన్ ఫినోటైప్ అంటాం. అంటే మన శరీర తత్వం. మీరు ఒక 70 కిలోలు ఉన్న ఫారినర్ని తీసుకోండి, 70 కిలోల ఇండియన్ని తీసుకోండి. బాడీ కంపోజిషన్ అనాలిసిస్ అని అది చేస్తే 70 కిలోల ఇండియన్లో కొవ్వు ఎక్కువ ఉంటుంది, అదే ఫారినర్లో మజిల్ ఎక్కువ ఉంటుంది. కొవ్వు అనేది ఒక డిపో, అక్కడ లోపల వేయటం తప్ప, భోషణం లాగా డబ్బులు అందులో వేయటం తప్ప బయటికి తీయం పెద్ద. మజిల్ అంటే ఏంటంటే అదొక కంటిన్యూస్గా వాడేది. సో మీరు తిన్న ఫుడ్ని వాడుకునే సామర్థ్యం ఇండియన్స్లో తక్కువ ఉంటుంది. వెస్ట్రన్ పాపులేషన్ మన శరీర తత్వం మార్పు ఉంటుంది కదా, వాళ్ళల్లో కొంచెం వాడుకునే సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. అంటే అది ఏమైనా డైట్కి రిలేటెడ్ సార్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి
యుఎస్ వెళ్ళి అక్కడ ఉంటున్నా సరే ఉమ్. అక్కడ డైటరీ చేంజెస్ కి హ్యాబిచుయేట్ అవుతారు. అది నెక్స్ట్. ఫస్ట్ మనం పుట్టుకతో వచ్చిన లక్షణాన్ని మార్చలేం కదా. ఉమ్. పుట్టుకతో ఏషియన్ ఫీనోటైప్ అందరూ కూడా, అంటే ఆసియా ఖండంలో పుట్టిన వాళ్ళందరికీ షుగర్ వచ్చే అవకాశాలు ఎందుకు ఎక్కువ అంటే మన శరీరంలో కొవ్వు పర్సంటేజ్ ఎక్కువ మజిల్ కంటే కూడా జనరల్. అదే వెస్ట్రన్ పాపులేషన్లో అయితే ఏంటంటే వాళ్ళలో మజిల్ పర్సంటేజ్ ఎక్కువ. అందుకని మనకు షుగర్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి. అది స్లోగా మీరు మజిల్ని పెంచుకుంటూ వెళ్తే అవకాశాలు తగ్గుతాయి. రెండోది ఏంటంటే ఫుడ్లో కొంత మార్పు ఉంటుంది. మనం తినే ఆహారంలో ఏంటంటే ఫైబర్ మరీ ఎక్కువేం తీసుకోము, కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకుంటాం. పూర్వకాలంలో తీసుకున్న కార్బోహైడ్రేట్ని ఏ పూట కాపూట కరగదీసేవారు. ఎలా సార్? పొద్దున్న లేస్తే పొలం వెళ్ళాలి, పశువులను చూసుకోవాలి, రాత్రి వరకు ఒళ్ళు చెమట పాటు బేసిక్ గా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండేది, ఫుల్గా ఉండేది, అలవాట్లు హాయిగా ఉండేవి. ఇప్పుడు ఏంటంటే పొలం వెళ్ళే వాళ్ళకి కూడా ఎందుకు వస్తుందంటే షుగర్, వాళ్ళు సాయంత్రం వెళ్తే మళ్ళీ షాప్ దగ్గరికి ఎక్కడికో చేస్తున్నారు కొంతమంది గవర్నమెంట్ ట్యాక్స్ కట్టడానికి. సో పగలంతా చేసిన పని రాత్రి రిలాక్స్ అవుతాం అనుకుంటున్నారు, కానీ రాత్రి దాన్ని ఇంకా చెడగొడుతున్నారు. పగలంతా ప్రకృతి చేసి సాయంత్రం వికృతి చేస్తే ఇంటూ నలిపి అయిపోతుంది. అందరికి బాగా విన్న పేరు షుగర్ 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 షుగర్. షుగర్ అనేది అసలు ఎందుకు వస్తుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే షుగర్ అనేది మనం తినే ప్రతి ఫుడ్లోనూ ఉంటుంది. దాన్ని మనం వాడుకుంటాం, అది మన ఫ్యూయల్ బేస్. మన బండికి పెట్రోల్లోనే మన శరీరానికి ముఖ్యమైన ఫ్యూయల్ అది. దాన్ని సరిగ్గా వాడుకోకపోతే బండికి వెనకాల స్మోక్ ఎందుకు వస్తుంది? కొన్ని బళ్ళకి స్మోక్ రాదు, కొన్ని బళ్ళకి స్మోక్ వస్తుంది. అదే పెట్రోల్ కొట్టిస్తున్నారు, అదే డీజిల్ కొట్టిస్తున్నారు, కొన్ని బళ్ళకి స్మోక్. ఈ వాడుకునే సామర్థ్యం ఏదైతే ఉందో, అంటే ఇంజిన్ సరిగ్గా పనిచేయకపోతే వెనకాల పొగ వచ్చినట్టే మనం తినే ఫుడ్ని సరిగ్గా వాడుకొని సరిగ్గా సర్దుకోవటం. ఈ సర్దుకోవటంలో ఎక్కడి నుంచి మొదలవుతుందంటే మార్పు. షుగర్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటేనే వాళ్ళు షుగర్ వచ్చిందని అనుకుంటారు చాలామంది, కానీ దాన్ని మొదలవటం 10 ఏళ్ళకి ముందు మొదలవుతుంది. షుగర్ మనకు బయటపడాలంటే 10 years ముందు 10 years ముందు. మరి విత్తనం వేస్తే ఫ్రూట్ వచ్చేదానికి చాలా టైం పడుతుంది కదా, విత్తనం ఎప్పుడూ పడుతుంది. సరే, అయితే ఒక చిన్న డౌట్. ఈ షుగర్ బయటపడడానికి ఈ 10 years ముందు విత్తనం పడడానికి మధ్యలో బై ఎనీ ఛాన్స్ మనం ప్రెడిక్ట్ చేయగలమా దాన్ని? చక్కగా ప్రిడిక్ట్ చేయొచ్చు. మీరు జిమ్కి వెళ్ళి బాడీ కంపోజిషన్ చేయించుకున్నా అన్నారు కదా, అటువంటిది ఏదైనా చేయించుకుంటే మన శరీరం సరైన ఆర్డర్లో ఉందా లేదా అనేది చూసుకుంటే, ఆర్డర్లో లేదు అంటే ఏదో ఒక జబ్బు వస్తుంది కదా. ఆర్డర్లో లేకపోతే ఏమంటాం? డిజార్డర్ అంటాం. డిజార్డర్ ముదిరితే డిసీజ్ అవుతుంది. బాడీ కంపోజిషన్ అనాలిసిస్ చేయించుకోవడానికి ఏ జిమ్కి వెళ్ళినా మెంబర్షిప్ లేకపోయినా కానీ 300 రూపాయలు ఇస్తే చేసేస్తారు. పాపం మిషన్ కొన్న ఖర్చులు రావాలి కదా వాళ్ళకి. 300 రూపాయలు ఇస్తే చేస్తారు. అందులో మీకు కొవ్వు ఎంత ఉంది, కండ ఎంత ఉంది, బరువు ఎంత ఎక్కువ ఉన్నారు, కొవ్వు ఎక్కడెక్కడ పేరుకుపోయింది చెప్తారు. బాడీలో ఎక్కడెక్కడ ఉన్నది కూడా చెప్తారు. దాన్ని కరిగించడానికి ఏం చేయాలి? అయిపోయింది. అట్లీస్ట్ అంటే మీ శరీరాన్ని మీరు అన్ని రకరకాల తేడాలు ఉంచేసి దా అని చెప్పి షుగర్ని పిలిచే బదులు మీ జాగ్రత్త మీరు తీసుకున్న తర్వాత వచ్చిందనుకోండి, మీకు యుద్ధం వస్తుందని తెలుసు భవిష్యత్తులో, మీరు అన్ని ఆయుధాలు సమకూర్చుకుని ఉంటే యుద్ధంలో ఏంటంటే మీరు బెటర్గా ఎదుర్కోగలుగుతారు. నన్ను ఎవడు కొడతాడు, నాకు అసలు యుద్ధమే రాదని కూర్చుంటే అది వచ్చినప్పుడు ఏంటంటే మనం వీక్గా ఉంటాం, మనల్ని బాగా ఆడుకుంటారు వచ్చిన ఎనిమిస్ అంటే షుగర్ అనేది. సో ఆ ముందు చూసుకొని ఉండటం అనేది ముఖ్యం. ఒకటి ఏషియన్గా పుట్టడం, అంటే భారతదేశం చుట్టుపక్కల ఏరియాలో డైరెక్ట్గా రిస్క్ ఫ్యాక్టర్. 2, మనం తినే ఫుడ్ మాకు కార్బోహైడ్రేట్ ఎక్కువ తింటాం, అది సెకండ్ రిస్క్ ఫ్యాక్టర్. 3, మన ఆలోచన విధానం. పక్కడ కంటే ముందు మనం పరిగెట్టేయాలనేది ఉంటుంది కదా. రోడ్డు మీదకి వెళ్తే ట్రాఫిక్ చూస్తే అర్థమైపోతుంది, ఎట్లయినా నేను వెళ్ళిపోవాలి, పక్కన వెళ్ళిపోతే నాకెందుకు, నేను ఫస్ట్ వెళ్ళిపోవాలి అంటే అది తెలియకుండా మీకు స్కూల్ లెవెల్ నుంచి ఆ స్ట్రెస్ పెరిగిపోతా వస్తూ ఉంటుంది. ర్యాంక్ తెచ్చుకోవాలి తెలియదు, అదే నిజం అనుకుంటారు. అది పెరుగుతా లోపల సగం మార్పు అది తీసుకొస్తుంది, మిగిలిన సగం ఇది తీసుకొస్తా ఉంటుంది. ఇప్పుడు ఈ జనరేషన్ డయాబెటీస్ అనుకుంటున్నాం కదా, ఇప్పుడు టీనేజ్ దాటగానే వచ్చేస్తుంది చాలా మంది. 30 years 20లో ఉన్నారు, 19 కూడా ఉన్నారు, టైప్ 2 వచ్చినాళ్ళు. అంటే పెద్దవాళ్ళలో 35-40 తర్వాత వచ్చేది 19కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ 19 సంవత్సరాల వాళ్ళకి ఎప్పుడు 10 ఏళ్ల క్రితం విత్తనం మొదలైంది అనుకున్నాం కదా. ఆ 9 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు 4వ తరగతిలో ఏం ఆటలాడుంటాడు? పొద్దున్న 8 స్కూల్ బస్ ఎక్కుతాడు, కొన్ని అయితే 7 గంటలకే మొదలైపోతాయి.
యాత్రలు. 6ంటికి యాత్ర మొదలవుద్ది, 8ంటికి అక్కడికి వెళ్తారు. రాత్రి వెళ్తారు, మళ్ళీ సాయంత్రం వచ్చే ట్యూషన్లు, స్పెషల్ క్లాసులు ఉంటాయి, 6వ తరగతి నుంచి ఐఐటి ఉంటుంది. ఇవన్నీ అయిపోయి 2021 వచ్చేటప్పటికి ఏంటంటే లోపల జరగాల్సిన మార్పులన్నీ జరిగిపోయి చక్కగా కొవ్వు అంత పేరుకుపోయి మజిల్ లేకుండా పని చేయడానికి ఇష్టపడవు కూడా బాడీలో ఉన్న సెల్స్. మరి చాలా రోజుల నుంచి బద్దగా అలవాటు చేస్తే అది ఎందుకు పని చేస్తుంది? జబ్బు ఎందుకు వచ్చిందంటే వస్తుంది. అందులో లేకపోతే ఈ కరోనా వచ్చాక అందరికి వచ్చింది ఇలా అనుకుంటున్నారు. అంతకు ముందే విత్తనాలు మొదలైనవి. విత్తనాలు అన్ని ఫ్రూట్స్ వస్తున్నాయి ఇప్పుడు. బయటపడుతుంది. ఈ టెస్ట్ చేయించుకుంటే ముందే మనకు తెలియజేయడానికి స్కోప్ ఉంటుంది. సో మనం రెడీగా ఉండొచ్చు దానికి. బెటర్ కొంచెం హ్యాబిట్స్ అంటే మార్చుకోవచ్చు. షుగర్ టెస్ట్ ఒకటి, బాడీ కంపోజిషన్ అని ఇందాక అన్నాను కదా, అది కాకుండా హోమా ఐఆర్ అని ఒక టెస్ట్ ఉంటుంది. అది సింపుల్ టెస్టే. పరగడుపున వెళ్ళి ఇన్సులిన్ ఎంత ఉందో చూసుకోవడం, మన షుగర్ ఎంత ఉందో చూసుకోవడం. మన ఇన్సులిన్ అనేది ఏంటంటే మనం ప్రతి ఒక్కళ్ళం తయారు చేసుకుంటాం కదా, అదే మనం తిన్న షుగర్ని అందరికీ సర్దుతుంది బాడీ. మీరు ఇంటికి ఫుడ్ తెచ్చారు, అమ్మ వండి అందరికి ఎలా అయితే వడ్డిస్తుందో, మీరు తిన్న కార్బోహైడ్రేట్ని ఇన్సులిన్ చక్కగా ప్రాసెస్ చేసి బాడీలో ఉన్న సెల్స్ అన్నిటికీ సర్దుతుంది. ఈ సర్దేటప్పుడు ఈ సెల్స్ సరిగ్గా తింటే బాగానే ఉంటుంది. అవి మొండికేసి బద్ధకం పెరిగిపోయి మారం చేస్తూ ఉంటాయి కదా, ఏది చిన్నప్పటి నుంచి ఎక్సర్సైజ్ లేక. ఇన్సులిన్ గట్టిగా చెప్పాల్సి వస్తుంది, అప్పుడు కానీ తినం. గట్టిగా చెప్పాలంటే ఇన్సులిన్ లెవెల్ పెంచాలి అంటే అమ్మ వాయిస్ పెంచినట్టు ఇన్సులిన్ లెవెల్ పెరుగుతుంది. ఈ లెవెల్ పెరిగినా కానీ అవి తింటూ ఉంటాయి, అందుకని మీకే లక్షణాలు కనిపించవు. కానీ ఇన్సులిన్ మాత్రం లెవెల్ పెరుగుతాడు. అమ్మ అరుస్తుంది, ఎంతసేపు అరుస్తుంది, గొంతు పోతుంది అమ్మకు కూడా. అమ్మ అరవకపోతే వీళ్ళు తినరు, వీళ్ళు తినకపోతే వండిన ఫుడ్ అలాగే ఉండిపోద్ది. అట్లాగా ఇన్సులిన్ పాపం లెవెల్ పెరిగి 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 అన్ని సెల్స్కి తినిపిస్తూ ఉంటుంది గ్లూకోజ్ని. ఒక స్థాయి దాటాక ఇన్సులిన్ ఇంకా అరవలేదు. శరీరానికి కూడా ఒక లిమిట్ ఉంది కదా. అరవపోయేటప్పటికి అవి తినకపోయేటప్పుడు ఈ షుగర్ బ్లడ్లో పెరుగుతుంది. మామూలుగా షుగర్ టెస్ట్ చేసుకుంటే పెరిగినట్టు కనిపిస్తుంది. కానీ దీనికి ముందు అమ్మ అరిచిన అరుపులు ఇవన్నీ మనకి బయటకు కనిపించవు. లోపల శరీరం ఏముండవు. కొన్ని ఉంటాయి, కొంతమందికి మెడ దగ్గర నలుపు రావటం, కొంచెం ఒబిసిటీ పెరగటం, వాటికి ముందే అరుపులు మొదలైపోతాయి. సో హోమా ఐఆర్ అని ఒక టెస్ట్ ఉంటుంది. దానిలో చూసుకుంటే ఏంటంటే ఇదంతా మనం మాట్లాడుకుంటాం పెద్దవాళ్ళలో వచ్చే షుగర్ గురించి. అదే ఒక సినిమా ఉంటుంది, గీతాంజలి సినిమాలో సడన్గా ఒక డాక్టర్ వచ్చి నాగార్జునకి నీకు క్యాన్సర్ ఉందని చెప్తాడు. నాకు క్యాన్సర్ ఏంటి అనుకుంటాడు. ఇప్పుడు అట్లాగే ఎవరికైనా భవిష్యత్తులో నీకు షుగర్ వస్తుందంటే నాకెందుకు వస్తుంది షుగర్ అంటారు ఎవరైనా. ఫస్ట్ దాన్ని తీసుకోలేరు. సో నేను ఇందా చెప్పినట్టు ఏషియన్ కార్బోహైడ్రేట్ తింటున్నాం, మనకు షుగర్ వస్తుందనే అనుకోవాలి, ఫ్యామిలీలో ఉన్నా లేక. ఇప్పుడు మా మదర్ ఫాదర్కి లేదు డయాబెటీస్, నాకు ప్రస్తుతానికి లేదు, కానీ రాదని నియమం ఏం లేదు. నేను పంచదార మానేసి 10 ఏళ్ళు అవుతుంది, కానీ నాకు రాదని ఏం లేదు, రావచ్చు. సో ఎవరికైనా ఇందాక అన్నారు కదా డయాబెటీస్ ఎందుకు చూస్ చేసుకున్నారని, ఎక్కువ మంది క్లయింట్స్ కూడా ఉంటారు. ఓపెన్ గా అందరూ చెప్పేది టెస్ట్ చేయించుకోమంటారు, వాళ్ళు ఎలాగ చూసి ఇంకా మనతో ఎక్కడ వద్దులే అని చెప్పేసి మన వీడియో కూడా పక్కన పెట్టేస్తాం. అలా కాకుండా ఒకవేళ ఇంకొక ఆప్షన్ ఏమైనా ఉందని అడుగుతాం. ఆప్షన్ ఏం లేదు, మనల్ని చూసుకోవటమే బెస్ట్ ఆప్షన్. ఇంకొకళ్ళు ఎవరు వచ్చి ఎందుకు చూస్తారు మనల్ని? 50-60 రూపాయలు మీరు అన్నట్టు 50-60 రూపాయలు మనం ఖర్చు పెట్టకపోయినా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఫ్రీగా చేస్తారు. కరెక్ట్గానే వస్తాయి, అవి కూడా ఎఫిషియెంట్. అట్లీస్ట్ ఫింగర్ ప్రింట్తో చేస్తారు. మీరు వరద వస్తుందో లేదో చెప్తారు, మునుగుతారో లేదో తర్వాత సంగతి ఒక ఐడియా అన్న వస్తుంది కదా. అందుకని ఏంటంటే ఎవరైనా ఇప్పుడున్న రోజుల ప్రకారం అయితే ఫైనాన్షియల్ బర్డెన్ అయితే 20 దాటిన తర్వాత సంవత్సరానికి ఒకసారి షుగర్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడం చాలా బెటర్. వాట్సాప్లో మెసేజ్ వచ్చిందా లేదా అని చూసుకునే బదులు సంవత్సరానికి ఒకసారి షుగర్ వచ్చిందా లేదా. ఇంకోటి సార్, ఇప్పుడు రీసెంట్ గా షుగర్ మానిటరింగ్, ఇన్సులిన్ స్పైక్స్ అవన్నీ, ఇన్సులిన్ స్పైక్ ఇంకా షుగర్ ఎంత ఉందో కంటిన్యూస్ గా చూస్తుంది. ఏదైనా ఫుడ్ తీసుకుంటే కనుక ఇన్సులిన్ ఎంత స్పైక్ అవుతుందో కూడా ఇస్తుంది. షుగర్ ఎంత పెరుగుతుందో చెప్తారు. ఓకే, అది షుగర్ గ్లూకోజ్ రీడింగ్స్ వస్తాయి, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అంటాం. ఓకే. షుగర్ కొలవడానికి ఏంటంటే పూర్వం యూరిన్ లో చూసేవారు, తర్వాత రక్తం తీసి చూసేవారు, తర్వాత గ్లూకోమీటర్ వచ్చింది. ఇప్పుడు వచ్చింది ఏంటంటే కంటిన్యూస్ మానిటరింగ్. బట్ అది అంత ఎఫిషియెంట్ గా వర్క్ అవుతుంది సార్. మీరు అన్నట్టు ఇందాక డబ్బులు లెక్కేసుకోవాలిగా, 14 రోజులుగా 4,000-5,000 అయిపోతుంది. అదే సార్, 14 రోజులే పనిచేస్తుంది, జీవితాంతం ఉండేది కాదు. 14 రోజులకి 4-5 వేలు పెట్టుబడి పెట్టాలి దానికి.
ఈ 4-5 వేలు పెట్టుబడి పెట్టి ఏం తెలుస్తుంది అంటే మీకు రోజు మొత్తం మీద ఎలా ఉందనేది కంటిన్యూస్గా ఏ ఫుడ్ తింటే ఎఫెక్ట్ ఎంత పెరుగుతుంది అనేది చెప్తుంది అది. బట్ దానికంటే కూడా ఆ ఫుడ్ చూడంగానే అర్థమవుతుంది మనకి. నేను మొన్న ఒక వీడియో చూసాను, ఎవరో చేశారు, తిరుపతి లడ్డు తింటే షుగర్ అంత పెరగలేదు అని. అందులో ఏంటంటే లడ్డు ఎవరు తింటే ఎంత పెరిగింది అనేది ముఖ్యం. మీరు ఆల్రెడీ షుగర్ వచ్చింది అనుకోండి, మీరు లడ్డు తింటే పెరుగుతుంది. మీకు షుగర్ లేదు, మీరు తిరుపతి లడ్డు తింటే షుగర్ ఎందుకు పెరుగుతుంది మీకు? అది ఆయన డివోషనల్ గా అనుకుని ఉంటాడు. ఆయన ఏంటంటే లడ్డు తినడం వల్ల షుగర్ పెరగదు అని చెప్పడానికి ట్రై చేశారు. బట్ లడ్డు ఎవరు తిన్నారు, వాళ్ళకి ఆల్రెడీ షుగర్ ఉందా లేదా కంట్రోల్లో ఉందా లేదా, ఇవన్నీ ఈ వీడియో మాత్రం వెళ్ళిపోతుంది మీకు. ఫస్ట్ తిరుపతి లడ్డు తింటే షుగర్ పెరగదని వెళ్తుంది, తర్వాత లడ్డు తిన్నా షుగర్ పెరగదని వెళ్తుంది, తర్వాత స్వీట్లు తిన్నా షుగర్ పెరగదని ప్రూవ్ అయింది CGM పెట్టుకుంటే. అదేంటంటే ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా చాలా స్పెసిఫిక్గా ఇవ్వకపోతే కనుక అది రాంగ్ కింద కన్వే అయిపోతుంది. అంతకు ముందు ఏదైనా ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే ఆ క్వాలిటీ ఏది వచ్చినా సరే వీడియో తీసి పెట్టేస్తాను. ఇలాంటి ఈ కైండ్ ఆఫ్ న్యూస్లు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది, అసలు ఏం చేస్తారా బాబు? చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి చేస్తున్నారు ఎవరైనా. వినేవాడికి ఏది మంచి ఏది చెడు అనేది జడ్జ్ చేసుకునేది వినే మనిషికి ఉండాలి. దానికి కొంచెం మన బుర్ర వాడాలి కొద్దిగా. అది పెద్ద 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 బుర్ర అవసరం లేదు. మీరు ఇందాక అన్నట్టు పల్లెటూరులో వాళ్ళకి తెలివితేటలు తక్కువే ఉండవు, చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి ఇంకా మనకంటే ఎక్కువ విజ్ఞానం తెలుసు, మనకంటే ఎక్కువ ఆరోగ్యంగా కూడా ఉంటారు. కాకపోతే ఏంటంటే ఫోన్లోనూ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ కనిపించిందంతా నిజం కాదు, అలానే అంత అబద్ధము కాదు. పూర్వం మనకి ప్రతి ఒక్కరికి ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండేవారు. ఏ ఇబ్బంది వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఆయన దగ్గరికి లైఫ్ అంతా ఆయన దగ్గరికి చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళం కూడా. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఆ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నెమ్మదిగా మాయమైపోవడంతో. ఎందుకు సార్ అది రీజన్? ఎందుకు రీజన్ అంటే పూర్వం విలేజ్ లో ప్రాక్టీస్ చేసేవారు. ఇప్పుడు పల్లెటూరులో ఉన్న వాళ్ళు అయినా కానీ మీరు అన్నట్టు ఆ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర ఆగట్లా. ఈ నాలెడ్జ్ పెరిగిన తర్వాత డైరెక్ట్ గా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటారు. ప్రతిదానికి స్పెషలిస్ట్ అవసరం. 90% ఇబ్బందులకు స్పెషలిస్ట్ తో పని లేదు, ఫ్యామిలీ డాక్టర్ ఉంటే చాలు. నెక్స్ట్ మీ కెరియర్ మొత్తంలో ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీరు చూసిన యంగెస్ట్ డయాబెటిక్ పేషెంట్? అంటే టైప్ని బట్టి మారిపోతుంది. టైప్ 1 అంటే స్కూల్ గోయింగ్ కిడ్స్లో ఉంటుంది, అంటే 3-4 సంవత్సరాల వయసులోనే వచ్చేస్తుంది. అది సపరేట్ ఎంటిటీ. అంటే మొత్తం మీద ఒక 5% మంది లోపే ఉంటారు టైప్ 1 ఉన్నాడు. మనకి ఎక్కువగా ఉండేది టైప్ 2. టైప్ 2లో కూడా ఇప్పుడు మళ్ళీ కొంచెం ఎర్లీగా వచ్చే టైప్ 2 టైప్స్ ఉన్నాయి. మనం మెడికల్ వర్డ్స్లోకి వెళ్ళొద్దులే కానీ కాంప్లెక్స్ వర్డ్స్లోకి. రీసెంట్గా ICMR వాళ్ళు ఒక డేటా చేశారు భారతదేశం మొత్తం మీద. వాళ్ళు తీసుకున్న బెంచ్ మార్క్ ఏంటంటే 20 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు అందరిలోనూ స్క్రీనింగ్ చేశారు. సో మీరు నేను 1918 వాళ్ళు కూడా టైప్ 2 కేటగిరీలో ఫాలో అయ్యే వాళ్ళని చూశాను. పెద్దవాళ్ళు 20 దాటిన వాళ్ళు అందరికీ ఆ ఏజ్తో సంబంధం లేకుండా షుగర్ వస్తుందని ఒక మైండ్ లోపల ఉంటే మన జాగ్రత్త మనం ఫాలో అవుతాం. సార్ కొంచెం ఈజియెస్ట్ వేలో చెప్పగలిగితే అసలు టైప్ 1 డయాబెటీస్ ఏంటి, టైప్ 2 డయాబెటీస్? టైప్ 1 డయాబెటీస్ అంటే ఇప్పుడు మీ ఇంట్లో వాటర్ ట్యాంక్ ఉందనుకోండి, దానికి ఎక్కడానికి మోటరు నీళ్లు సప్లై రావాలి కదా. ఆ సప్లై పూర్తిగా ఆగిపోతే టైప్ 1. సరిగా ఎక్కి సరిగా వాడుకోలేకపోతే టైప్ 2. అంటే ఇన్సులిన్ పూర్తిగా తయారవ్వకపోతే టైప్ 1. వాళ్ళకి బతకడానికి ఇన్సులిన్ ఇవ్వాలి, ఇన్సులిన్ ఇవ్వకపోతే చచ్చిపోతారు. ఇది కంట్రోల్ చేయడానికి ఇవ్వాలి. టైప్ 2 అంటే టైప్ 2లో కొంతమందికి ఇన్సులిన్ అవసరం పడుతుంది, కొంతమందికి మాత్రలతోనూ కంట్రోల్ అవుతుంది. టైప్ 2 వాళ్ళలో ఏంటంటే ఇన్సులిన్ తయారీ ఉంటుంది కానీ ఇందాక చెప్పాను కదా, దాన్ని మిస్యూజ్ చేసేసి ఓవర్ యూజ్ చేసేసి ఆ రకంగా తయారవుతారు. టైప్ 1లో అసలు ఇన్సులిన్ తయారీ ఉండదు. అంటే ఇందాక అమ్మ అరుస్తుందని చెప్పాను కదా, ఇన్సులిన్ టైప్ 1లో అసలు ఆరటానికి అమ్మ ఉండదు, బయట నుంచి అమ్మని తెచ్చుకోవాలి. అది టైప్ 1 అనేది ఎందుకు వస్తుంది? ఇంకా అది శరీరంలో ఏంటంటే మోస్ట్ కామన్ రీజన్ ఆటో ఇమ్యూన్. అంటే మన శరీరంలో ఉన్న ఇన్సులిన్ తయారీ కణాలని మన శరీరమే చంపేస్తుంది, ఫారిన్ సెల్స్ అనుకొని చంపేస్తుంది. దానికి అంటే అది బాగా అర్థమయ్యే కారణం చెప్పాలంటే మళ్ళీ తయారవడం అనేది ఉండదు ఇంక ఇన్సులిన్. టైప్ 2 డయాబెటీస్ రెగ్యులర్గా ఎక్కువ వస్తుంది అన్నారు. టైప్ 2 డయాబెటీస్ లో కూడా అంటే షుగర్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఇన్సులిన్ అంటే అర్థమవుద్దో లేదో తెలియదు, బట్ చాలా మంది ఇంజెక్షన్ తీసుకుంటున్నారు అనేది అంటారు. ఐ థింక్ దట్ ఈస్ ఈక్వల్ టు ఇన్సులిన్ అనుకోండి. ఆ స్టేజ్కి వెళ్ళి రివర్స్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? డయాబెటీస్ అనేది అదొక కంటిన్యూస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మనం చేసే పనుల ద్వారా, మనం వాడే మందుల ద్వారా
దాన్ని అదుపులో ఉంచుకుంటాం మనం. రివర్స్ అనేది తర్వాత వద్దాం మనం. అదుపు తప్పినప్పుడు ఏంటంటే ఇంకొక మెట్టు పైకెక్కి మనం అదుపు చేయాలి. అంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్లో భాగంగా ఇన్సులిన్ ఇవ్వటం జరుగుతుంది. అయితే పెరగడానికి ఉన్న కారణాలు ఏవైతే కొన్ని రివర్సిబుల్ కారణాలు ఉంటాయి. స్ట్రెస్ అన్నిటికంటే పెద్ద కారణం. బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు 300, 400 కూడా వెళ్ళిపోతుంది. ఆ టైంలో మనం ఇన్సులిన్ ఇచ్చి మాత్రమే తగ్గించాలి. ఒకసారి ఆ స్ట్రెస్ తగ్గిపోతే కనుక ఇన్సులిన్ అవసరం తగ్గిపోవచ్చు. కానీ ఇది అందరిలోనూ నిజం అవుతుందని కాదు, మనిషికి మారిపోతూ ఉంటుంది. బాడీకి సార్. జనరల్గా ఇప్పుడు ఇక్కడ మన ఇండియాలో చదువుకున్న పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెంటల్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, హానెస్ట్లీ స్పీకింగ్ ఇక్కడ కొంచెం అంత ఫ్రీక్వెంట్గా డాక్టర్స్ని విజిట్ చేయరు చాలామంది, దాని కంపేర్ టు నార్మల్ ఈ మెడికేషన్స్కి. కానీ అక్కడ వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళకి డిమాండ్ ఎక్కువ. బికాజ్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ రీజన్, నాకు తెలియదు. బట్ డిమాండ్ అయితే ఎక్కువ అని నేను విన్నాను. అది ఎంతవరకు కరెక్టో తెలియదు. ఇప్పుడు మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇటు సైడ్ ఆబ్వియస్లీ డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ, డిమాండ్ ఎక్కువ. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి సెటిల్ అయినట్టు అక్కడ వాళ్ళు డాక్టర్స్ ఎవరైనా వచ్చి ఇక్కడ డయాబెటిక్ వైద్యం కింద చేయలేరు. సెటిల్ అవుతున్నారా సార్? చేయలేరు. వాళ్ళు వచ్చినా చేయలేరు అంటారు. ఎందుకంటే ఇక్కడ మీరు ఇంకోటి చూడాలి. మీరు అంటుంది ఏంటంటే జబ్బు ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది డాక్టర్లు రావచ్చు కదా. బికాస్ ఇక్కడ వాళ్ళు అలా మైగ్రేట్ అవుతున్నారు కదా, అక్కడ వాళ్ళు ఇక్కడ రావడానికి ఏంటంటే ఇక్కడ మనకు మనం మాట్లాడే విధానం, డెంటల్ అనుకోండి మాట్లాడేది ఉండదు, ప్రొసీజరల్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. డయాబెటీస్ లో ప్రొసీజర్ పార్ట్ కంటే కూడా మాట్లాడే విధానం, కౌన్సిలింగ్ ఎక్కువ ఉంటుంది. బయట దేశం వాడు వచ్చి భారతదేశం భాష నేర్చుకొని ఇక్కడ అలవాట్లు నేర్చుకొని ఇక్కడ మనుషుల విధానాలు నేర్చుకొని మాట్లాడటం అనేది అంత ఓపికగా చేస్తారని నేను అనుకున్నాను. రెండోది ఏంటంటే వాళ్ళ ట్రైనింగ్ పార్ట్ నుంచి కూడా వాళ్ళు రోజుకి 10 మందినో 20 మందినో చూడటానికే తప్ప బాగా బిజీగా ఉండే ఫిజిషియన్ 30 మందిని చూస్తాడు అంతే. ఇక్కడ మంది బాగా బిజీగా ఉంటే 100 మందిని కూడా చూడాల్సి వస్తుంది. సో అంటే ఆ 100 మందికి న్యాయం చేస్తామంటే ఎక్కువ టైం పని చేయటం ద్వారా. కొంతమంది రోజుకి 14 గంటలు పనిచేసే డాక్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళు అంత బిజీగా చేస్తూనే ఉంటారు. మనం ఏంటంటే ఒక్కొక్క మనిషికి ఇంత టైం, డయాబెటీస్లో అయితే ఇంత టైం అని ఇవ్వాలి. ఆ టైం ఇచ్చి వాళ్ళ అలవాట్లు కనుక్కొని మంచి చెడు మాట్లాడుకున్న తర్వాతే పంపించాలి. ఆ రకంగా రోజు కనీసం 50 మందిని ఎవరైనా చూడాల్సి వస్తుంది. బయట దేశస్తులు అంతమందిని చూడలేరు. 20 మందిని చూసేస్తే అయిపోయింది, నా ఓపిక వెళ్ళిపోతా అంటారు. అందుకని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ మనకే సర్ప్లస్ డాక్టర్స్ ప్రొడ్యూస్ అవుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే డయాబెటీస్కి స్పెషలిస్ట్ అవసరం లేదు. ఎంబీబీఎస్ చదివిన ఎవరైనా సరే డయాబెటీస్ చేయగలరు, చేయాలి కూడా. దానికి స్పెషాలిటీ కోర్సులు ఏం చేయనవసరం. స్పెషాలిటీ కోర్సులు పై చదవటం వల్ల ఏంటంటే ఇంకొంచెం అవగాహన పెరుగుతుంది, ఇంకొంచెం సీనియారిటీ పెరుగుతుంది. ఫ్రెష్గా ఎంబీబీఎస్ అయ్యి ఎవరు బయటకు వచ్చినా వాళ్ళు డయాబెటీస్కి, బీపీ అనే దానికి వైద్యం చేయగలిగి ఉంటుంది. పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్లు ఉంటారు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి కదా, ఓడల్లో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడ ఎంపీఎస్ డాక్టరే ఉంటారు. పీజీ చేసిన వాళ్ళు ఉండరు, ఎంబీబీఎస్ వాళ్ళే షుగర్కి, బీపీకి వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ వైద్యం చేస్తారు. సో మనకి ఎంబీబీఎస్తో చాలా మంది ప్రొడ్యూస్ అవుతున్నారు. వాళ్ళందరూ డయాబెటీస్కి వైద్యం చేయగలిగిన రోజున ఏంటంటే చేసిన రోజున ఇంతమంది స్పెషలిస్టులు అవసరం కూడా ఉండదు. ఎక్కడికక్కడ మనం మైక్రో లెవెల్లో అంటే ఊరు లెవెల్లోనే షుగర్ని కంట్రోల్ చేయొచ్చు. సార్ షుగర్ గురించి ఒక బిగ్గెస్ట్ మిత్, నా షుగర్ నన్ను ఏమీ చేయదని చాలా మంది అనుకుంటారు, లేదా నా షుగర్ ఉంటే నాకు తెలిసిపోద్దని అనుకుంటారు. నేను చూసినట్లయితే బిగ్గెస్ట్ మిత్ అదే. నాకు షుగర్ ఎక్కువ ఉంటే నాకు తెలిసిపోద్దని, నేను ఏ టెస్టులు చేయించుకోను. షుగర్ ఆల్రెడీ ఉందని తెలిసినట్టు కూడా ఆ రకంగా ఏంటంటే ఏదైనా మాత్రలు వాడకుండా కానీ, లేదా వాడతాను మాత్రలు సంవత్సరాల తరబడి వాడేస్తా, టెస్ట్ కూడా చేయించుకో. ఏమన్నా అడిగితే నాకు షుగర్ ఎక్కువైతే నాకు తెలిసిపోద్ది, నా షుగర్ ఎప్పుడు కంట్రోల్లో ఉంటుంది, నేను టెస్ట్ చేయించుకొని అవసరం లేదని చెప్తారు. వాళ్ళందరూ అనుకుంటుంది అది భ్రమ. తర్వాత ఇబ్బంది 100% ఇబ్బంది పడతారు. ఆ ఒక్క భ్రమ వదలగలిగితే ఒక 80% మంది చాలా బాగుపడతారు. ఏదైతే మళ్ళీ వచ్చి చూపించుకుంటే ఎవరికి వాళ్ళకి ఏంటంటే మనిషికి నేను పర్ఫెక్ట్ అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, అది లేకపోతే బతకలేడు. కానీ షుగర్ విషయంలో ఏంటంటే నేను పర్ఫెక్ట్ కాదేమో అని అనుమానం అయితే పెట్టుకోవాలి. హెల్త్ విషయంలో పూరి జగన్నాథ్ డైలాగ్స్ ఉంటాయి సినిమాల్లోనే, మనల్ని మనం మోసం చేసుకోకూడదు, మోసం చేసుకుంటే ఏదో అయిపోతాం అనేది సినిమాలో డైలాగ్ ఉంటుంది. సరే, ఇప్పుడు మీ దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఆబ్వియస్లీ మెడికేషన్ ఇస్తారు. మెడికేషన్ లాస్ట్ లో ఇస్తాను, చెప్పాల్సిన ఎక్కువ చెప్తారు. అదే ద ప్రాసెస్ కౌన్సిలింగ్ అంటారు కదా.
బాబు నీ లైఫ్ స్టైల్ చెప్పు, లేదంటే నువ్వు ఇది చేస్తున్నావు, లేదా ముందు ఇది వాళ్ళతో చేస్తున్నావు మాట్లాడాలి. మాట్లాడాలి. ఎంత కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, లేదా మీకు ఆల్రెడీ రెగ్యులర్ పర్సన్స్ ఫ్రీక్వెంట్ కలిసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్పి చివరిలో ఆబ్వియస్లీ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఆ మెడికేషన్ ఏదైతే తెచ్చి పంపిస్తారు, వాళ్ళు ఆ మెడికేషన్ 100% ఫాలో అయిపోతారు. మీరు చెప్పిన ఏది ఫాలో అవ్వకుండా మళ్ళీ మీ దగ్గరికి మొదటగా వచ్చి "సరే, లేదు, ఇవన్నీ వాడాను నేను, నాకేం తగ్గట్లేదు" అంటే అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? నా రియాక్షన్ ఏం లేదు. అంటే ఎందుకు తగ్గట్లేదో అప్పుడు తగ్గలేదు అనేది ఫ్యాక్ట్. వాళ్ళు ఏం బ్లేమ్ చేయడానికి రాదు. పాపం వచ్చిన వాళ్ళు బ్లేమ్ చేయడానికి కాదు సార్, తగ్గలేదు అని వస్తారు. తగ్గట్లేదు ఎందుకు ఇంకా ఏం తగ్గలేదు? చేయాలి? ఎందుకు తగ్గలేదు అనే దానికి ఆలోచన నేను ఇద్దరం కలిసి చేయాలి. ఎప్పుడైనా కంట్రోల్ అనేది డాక్టర్ తెప్పించడు, లేదా మనిషి వచ్చిన మనిషి తనంతటి తను చేసుకుంటాడు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మొదలెడతా షెడ్యూల్. నిన్న ఏం చేశారు చెప్పండి, మొన్న ఏం చేశారు చెప్పండి, మొత్తం అంతా అడుగుతాం. అక్కడ వాళ్ళు ఏమేమి విషయాల్లో కరెక్ట్గా చేయట్లేదో కొంచెం అవగాహన వస్తుంది. బట్ ఇన్నేళ్ళ అనుభవం మీద ఏంటంటే మనిషిని చూడగానే కొంత చెప్పచ్చు, మాట్లాడాక మిగిలింది చెప్పచ్చు. సో ఇది ఈ విషయాలు చిన్న చిన్నవి ఉంటాయి. ఇది చేసుకోకపోవటం వల్ల ఇట్లా అవుతుంది, లేదా మందులు వాడే విధానంలో అవ్వచ్చు, తినే విధానం అవ్వచ్చు, నిద్ర అవ్వచ్చు. ఆ కరెక్షన్స్ ఏంటంటే ఒక్క రోజులో ఎవరు మారరు. ఒక రోజులో మారిపోతే ఇంకేముంది, వచ్చిన ప్రతి విజిట్లోనే చెప్తాను. వాళ్ళు ప్రతిదిగా నేనేంటంటే ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ మెయింటైన్ చేసుకుంటాను. సో అందులో ప్రతి విజిట్లోనూ డేటా నేను నోట్ చేసుకుంటాను. ఫైల్ అయితే పోద్ది, నా దగ్గర డేటా అయితే ఉంటుంది. ఆ డేటా పెట్టుకొని పోయినసారి మనం ఇది అనుకున్నాం కదా, ఈ నెలలో ఎంతవరకు చేశారు, కంటిన్యూస్గా రీఇన్ఫోర్స్మెంట్ అంటాం కదా, పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటాం. అది కంటిన్యూస్గా ఇచ్చే కొద్దీ వాళ్ళు బెటర్ అవుతారు. కొంతమంది వెంటనే వింటారు, కొంతమంది లేట్గా వింటారు. అంతే. మొండోళ్ళు ఉంటారు కదా, బట్ వింటేనే తగ్గుద్ది. వింటే వాళ్ళకి బెటర్. షుగర్ వచ్చింది అంటే కనుక ఫస్ట్ చేసేది ఏంటి అంటే రైస్ మేనేజ్మెంట్. అది ఎంతవరకు అట్రిబ్యూట్ చేస్తుంది షుగర్ కంట్రోల్ చేయడం? రైస్ టైం ప్రకారం లిమిటెడ్గా తీసుకొని పూర్వకాలం రైస్ లాగా తింటే పెద్ద ఇబ్బంది ఏం లేదు. మనం ఎక్స్ట్రా పాలిష్డ్ రైస్, బాగా తెల్లగా ఉండాలి అన్నం అనుకుంటేనే ఇబ్బంది. మన పూర్వీకులు ఎప్పుడు తెల్లటి అన్నం తినలేదు, ఎందుకంటే రైస్ మిల్లులు లేవుగా. వడ్లు దంచుకునేవాళ్ళు, దంచుకున్న వడ్లకి పొట్టు తీసేస్తారు, చక్కగా వార్చుకొని తినేవారు. మనం ఏంటంటే మిల్లులో బాగా పాలిష్ చేసిన రైస్, అల్ట్రా వైట్ రైస్ తినేస్తాం. అంటే పైన పాలిష్ అంతా తీసేస్తాం, ఫైబర్ పోతుంది. మీకు పైన అదంతా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇది శుభ్రంగా మనం తింటే, పూర్వం ఏంటంటే పొద్దున్న తింటే మధ్యాహ్నం దాకా పని చేసేవారు, ఆకలి వేయకూడదు మధ్యలో. పొలంలో మధ్యలో ఆకలిస్తే ఏమో ఇంటికి వచ్చి తినలేరు కదా, కానీ వాళ్ళు పొద్దున్నే ఈ పాలిష్ లేని బియ్యమే తినేవారు. అది స్లోగా అరుగుతూ అంతా ఉండేది. ఇప్పుడు అల్ట్రా పాలిష్ తింటే ఏంటంటే చక్ ఇన్స్టెంట్ అనమాట, మనకి ఇలా తింటే అలా ఎనర్జీ వచ్చేయాలన్నట్టు, మళ్ళీ వెంటనే ఆకలేస్తుంది. సో ఆ విధానం మార్చుకుంటే కనుక అప్పుడు అన్నం తింటే షుగర్ అని చెప్పి అనుకుంటాం. అన్నం మానేసి ఏం మొదలెడతారు? చపాతి. నాకు అది మరి చపాతీ తినే రాష్ట్రాల్లో షుగర్ ఎందుకు? అదే సార్ నాకు డౌట్. ఇప్పుడు ఫస్ట్ చేసేది ఏంటంటే రైస్ ఆపేసి చపాతీ తింటారు. నార్త్ అంతా చపాతీ తింటారు వాళ్ళు, రైస్ అక్కడ కూడా ఉంది షుగర్. షుగర్ ఉన్నది. ఇక్కడ ఏంటంటే మనం తినే రైస్ క్వాలిటీని మార్చుకోవటం, రైస్ టైమింగ్ని మార్చుకోవటం, క్వాంటిటీని మార్చుకోవటం. టైం ప్రకారం తింటా బ్రౌన్ రైస్ అంటే ముడి బియ్యంలోకి వచ్చేస్తే యాజ్ గుడ్. 2 పూటలు నేనైతే ఎవరికి ఇంతవరకు చపాతీ తినమని చెప్పలా, 2 పూటలు అన్నం తినమని చెప్తాను నాకు ఇంట్లో. కాకపోతే అన్నం ఏ టైంకి తినాలి, ఎంత తినాలి, ఏ రకమైన రైస్ తినాలి, అది కూడా వివరంగా చెప్తాను. దానివల్ల ఉపయోగాలు ఏంటంటే, చిన్నప్పటి నుంచి తిన్న అన్నం మానేస్తే, మీరు చెప్పినట్టు మానేసిన వాళ్ళు ఎన్నాళ్ళు మానేస్తారు? వాళ్ళు మానడం కాదు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమీడియట్ గా. అవును, ఇమీడియట్ గా రైస్ మానేశారు. జ్వరం వస్తే పారాసిటమాల్ వేసుకున్నట్టు, లేదంటే గుడికి వెళ్తే తాయితీ కట్టుకున్నట్టు, షుగర్ వచ్చిందంటే ఇంక ఇమీడియట్ గా రైస్ పక్కన పెట్టేస్తారు. పెడతారు ఎన్నాళ్ళు అనేది వాళ్ళ డిసిప్లిన్. ఇంకా అది మీరు ఏదైనా హ్యాబిట్ తీసుకుంటే కనుక, ఏదైనా మార్పు చేసుకోవాలనుకుంటే, ఇది నేను లైఫ్ లాంగ్ చేయగలనా లేదా, ఫాలో అవ్వగలనా లేదా అనేది. ఇప్పుడు అది చెడ్డది కాబట్టి నేను మంచి వైపు వెళ్తున్నాను అనుకుంటున్నారు, మంచి లైఫ్ లాంగ్ ఉండాలిగా. టెంపరీ మంచి ఎప్పుడు ఉండదు, మంచి పని అంటూ చేస్తే లైఫ్ అంతా చేయాలి. టెంపరీగా చేసిన యూజ్ ఉండదు. సో జనరల్గా ఇప్పుడు ఈ డైట్ ఫాలో అవుతున్నారు కానీ ఎవరైనా ఈ రైస్కి సప్లిమెంట్గా కార్బోహైడ్రేట్స్ మ్యాచ్ చేయడానికి మిల్లెట్స్ కానీ, లేదంటే చపాతీ కానీ, ఇంకా కొంతమంది బాగా ఒకేసారి మార్పు చెందిన వ్యక్తులు అయితే స్వీట్ పొటాటో తింటూ కంప్లీట్ రీప్లేస్మెంట్ చేస్తారు. వాళ్ళది కంప్లీట్ స్కిప్ చేయకుండా వాళ్ళు దాన్ని కంప్లీట్గా ఫాలో అవ్వగలరు అనుకుంటే, రైస్ తినకుండా కూడా
ఉండొచ్చు, నేను జీవితాంతం బతికేయచ్చు. బతికేయచ్చు, అవసరమేం లేదు. రైస్ మ్యాండేటరీగా తినాలని రూల్ రైస్ తినని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ప్రపంచంలో. అన్నం అకేషనల్గా పండగలు తినేవాళ్ళు ఉండేవారు. మా తాతయ్య చెప్పేవారు చిన్నప్పుడు, వాళ్ళకి వరన్నం పండగలకే ఉండేవాళ్ళు. డైలీ తింటున్న వరన్నం. డైలీ వాళ్ళు జొన్నన్నం సజ్జన్నం తినేవారు. సజ్జ రొట్టెలు, జొన్న రొట్టెలు వరన్నం అంటే పండగకి ఉండేది. వండుకోండి. ఇప్పుడు పూర్వం మెట్ట భూములు ఉండేవి, ఇంత ఇరిగేషన్ ఉండేది కాదు. మెట్ట పంటలు ఏం పండేవి, లోకల్గా పండేవి తినేవాళ్ళు. వాళ్ళ ఊర్లో పండింది వాళ్ళు తినేవాళ్ళు. ఎక్కడి నుంచో రైస్ అయితే ఇంపోర్ట్ చేసుకునేవారు కాదు కదా. పండగలకు మాత్రం వెళ్ళి తెచ్చుకునేవాడు వరన్నం. పూర్వం అలాగే ఉండేది. ఈ మార్పు అంతా ఫాస్ట్గా మారుతున్న, మనిషిలో వస్తున్న మార్పులతో పాటు జబ్బులు కూడా మారుతాయి. ఈ నార్మల్ రైస్ తినేదానికన్నా బాస్మతి రైస్ తింటే కొంచెం బెనిఫిట్. బాస్మతి రైస్కి కొంచెం గ్లైసమిక్ ఇండెక్స్ అంటాం, అంటే షుగర్ పెంచే తత్వం కొద్దిగా తక్కువ. ఓకే, అయితే దాన్ని చాలా మంది ఎలా అట్రిబ్యూట్ చేసుకుంటారంటే నార్మల్ రైస్ కన్నా అసలు బిర్యానీ హైజీన్ అయితే. అది ఇప్పుడు ఏంటంటే వంక ఎత్తుక్కుంటూ ఉంటాం. మా సామెత చెప్తూ ఉంటారు, ఏదో ఒక వంక ఎత్తుక్కొని అటు వెళ్ళిపోవాలి. అంటే ఇది మనం కాదమ్మా, చేసేది కరెక్ట్ చేసేది కరెక్ట్ అని అనిపించుకోవడానికి ఏదో ఒక వంక పెట్టుకుంటాం అనమాట. జెనెటిక్స్ అనేది ఎంత రోల్ ప్లే చేస్తుంది సార్? చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు నేను ఇందాక అన్నాను కదా, ఏషియన్స్ అందరికీ ఉంటుందని. మీ శరీర తత్వం తల్లిదండ్రులు ఇచ్చింది ఆస్తులతో పాటు శరీర తత్వం కూడా వస్తుంది, ఆస్తుల హక్కులతో పాటు. ఆ తత్వాన్ని కొంత మార్చుకోవచ్చు. అంటే మనకి, అంటే దేవుణ్ణి నమ్మేవాళ్ళు, జాతకాలు నమ్మేవాళ్ళు, భగవంతుడు ఒక రాత రాసినా మనం చేసే చేతులతోటి రాత మార్చుకోవచ్చు అని చెప్పి అంటారు. అట్లాగే మన తల్లిదండ్రులు మనకు ఒక ఆరోగ్యాన్ని, ఒక శరీరాన్ని ఇచ్చినా మనం చేస్తున్న పనుల ద్వారా దానిలో ఇంకొంచెం మెరుగ్గా చేసుకోవచ్చు, బెటర్గా చేసుకోవచ్చు. బట్ రోల్ అయితే ప్లే చేస్తుంది 100%. ఆస్తుల హక్కులు వచ్చినప్పుడు జబ్బులు కూడా వస్తాయి. సో షుగర్ అనేది జెనెటికల్ గా పాస్ ఆన్ అయ్యే డిసీజ్. క్యాన్సర్ సార్? క్యాన్సర్లో రకాలను బట్టి ఉంటుంది. అది దీంతో దాన్ని A=B లాగా చెప్పలేం. అది జనరల్ గా ఇది ఎందుకు, కొన్ని రకాల క్యాన్సర్స్ ఫ్యామిలీలో వస్తాయి, కొన్ని రావు. ఇది ఎందుకు అడుగుతున్నానంటే సార్, జనరల్ గా బయట చెప్పుకోరు. ఎందుకు చెప్పుకోరు అంటే అసలు మా జెనెటిక్స్ లో షుగర్ ఉంది, లేదా మా జెనెటిక్స్ లో ఇది ఉంది. ఇవాళ రేపట్లో మీరు జాతకాలు పెద్దగా చూడడం అవసరం లేదు, ప్రతి ఇంట్లోనూ ఉంది. ఇంక చెప్పినా చెప్పకపోయినా ప్రతి ఇంట్లోనూ ఉందనుకోవాలి. ప్రతి ఒంట్లోనూ రావడానికి ఇంకా టైం ఉంది. డయాబెటిక్ అనేది డిసీజ్ కాదు, అది జస్ట్ లైఫ్ స్టైల్ డిసార్డర్ మాత్రమే. అది కరెక్టేనా సార్? మొదలైనప్పుడు డిజార్డరే, వదిలితే డిసీజ్ అయిపోతుంది. స్టార్ట్ అవ్వడం డిసార్డర్, అది వదిలేస్తే డిసీజ్. ఇంట్లో ఒక మూల చిన్న చెదపట్టింది, ఇల్లంతా చెదపట్టిందని అనుకోం మనం. అప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకుంటూ ఉంటే అది స్ప్రెడ్ అవ్వకుండా ఎలా అయితే ఆపుతామో, షుగర్ వచ్చాక మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే షుగర్ పెరగటం వల్ల వచ్చే జబ్బులు ఏవైతే ఉన్నాయో పర్మనెంట్ జబ్బులే, అవి నిజంగా జబ్బులే. షుగర్ పెరగడం వల్ల జబ్బులు ఏమొస్తాయి సార్? తల నుంచి కాళ్ళ దాకా అన్నిటికీ రావచ్చు. కళ్ళు, కాళ్ళు, కిడ్నీలు, గుండె, లివరు, నరాలు. షుగర్ అనేది ఒళ్ళంతా తిరుగుతూనే ఉంటుంది కదా, రక్తంలో పడి. వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి హాయి చెప్పి వస్తుంది. చర్మం దగ్గర నుంచి ప్రతి చోటకి రక్తం సరఫరా అయితే ఉంటుంది కదా. షుగర్ ఉన్న వాళ్ళకి ఏదైనా దెబ్బలు తగిలినా అది ఈజీగా క్యూర్ అవ్వదు అనేది అంటారు కదా సార్. దాని అది కరెక్ట్ అయినా ఒకళ్ళు కరెక్ట్ అయితే రీజన్. నేను ఇందాక ఇప్పుడు చెప్పాను కదా మీకు, ప్రతి ఒక్కళ్ళని పలకరిస్తుందని. అలాగే చర్మాన్ని కూడా పలకరిస్తుంది కదా. దెబ్బ తగిలింది, దెబ్బ మానాలి అంటే మీకు ఒక చోట సపోజ్ ఈ గోడ ఉంది, గోడ పగిలిపోయింది, మీరు రిపేర్ చేయాలంటే మళ్ళీ దాని లోపల ఫిల్లింగ్ చేసి మెటీరియల్ పెట్టి మళ్ళీ పైన ప్యాచ్ వర్క్ చేసి మళ్ళీ ఇదే డిజైన్ తీసుకొని రావాలి. ఇదంతా పనేగా. ఈ పని చేయాలంటే ఇక్కడ ఎవరు అడ్డం ఉండకూడదు, మీకు వాతావరణం కూడా బాగుండాలి, చెమ్మ ఇంపు ఇట్లాంటివి ఏమో. అట్లాగే షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు, కంట్రోల్లో ఉన్నప్పుడు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా కట్ అయ్యింది నాకు ఇక్కడ, కంట్రోల్లో ఉంటే ఇబ్బంది ఏం లేదు, శుభ్రంగా మానిపోద్ది. ఎక్కువగా ఉన్నప్పుడు కొంతమందిలో, అందరిలోనూ కాదు కొంతమందిలో మానే వాతావరణం ఉండదు, వాతావరణం ఉండక మానలేదు. ప్రతి ఒక్కళ్ళు కన్జ్యూమ్ చేసే ఫుడ్ ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్. ఈవెన్ చపాతీస్ తింటున్నాము, చపాతీస్ కూడా ఇప్పుడు రెడీమేడ్ వచ్చేసి అన్ని ప్రాసెస్డ్ వచ్చేసి, రేపు పొద్దున ఇంకా చాలా ప్రాసెస్డ్ వచ్చేసి. ఈవెన్ ఇప్పుడు దోశలు వేసుకునే బ్యాటర్ కూడా ప్రాసెస్డ్ వచ్చేసింది, ప్యాకేజ్డ్ వచ్చేసింది. ఇది షుగర్ కి ఎంత అట్రిబ్యూట్ చేస్తుంది? ఆ ఫుడ్ ఎంత అట్రిబ్యూట్ చేస్తుంది అనేది చెప్తాను నేను. దానికి ముందు అసలు ప్రాసెస్డ్ ఫుడ్ ఎందుకు తినాలి? కన్వీనియన్స్ కోసం తీసుకుంటాం, టైం లేక కదా. అంత టైం లేని మనిషి డెఫినెట్గా స్ట్రెస్లో ఉంటాడు. సో మనం ఏంటంటే ఫుడ్ గురించి ఆలోచిస్తున్నాం, తీసుకునే మనిషి శరీర తత్వం కూడా
వాడు ఆల్రెడీ స్ట్రెస్ లో ఉంది. నువ్వు రోజు తినకపోతే మనిషి బతకలేడు కదా. ఎంత గొప్పోడైనా సరే రోజు అన్నం తినాల్సిందే, లేదా అది ఆహారం తీసుకోవాలి. ఫుడ్ తీసుకోవాల్సిందే. దాని మీద జాగ్రత్త లేకపోతే ఎలాగా? అది లేకపోతే బతకలేము. ఎవరు ఎంత సంపాదించినా ఎంత కష్టపడినా దానికోసమే. అది జాగ్రత్త లేకపోతే ఎలాగా? అది కూడా జాగ్రత్త లేకుండా పరిగెడుతున్నాడు అంటే కనుక ఎక్కువ స్ట్రెస్లో ఉన్నాడని అర్థం. రెండోది, ప్రాసెస్డ్ ఫుడ్ నిల్వ ఉండటం కోసం వాడే ఇంగ్రీడియంట్స్ కొన్ని ఉంటాయి, అవి ఒక కారణం. రెండోది, ప్రాసెస్డ్ ఫుడ్ ఎప్పుడు కూడా వీడికి తినడానికి టైం లేదు కదా, తినగానే ఎనర్జీ వచ్చేయాలి. సో ప్రాసెస్డ్ ఫుడ్ ఎప్పుడు యూజువల్గా ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వడానికే ఉంటుంది, శరీరాన్ని కష్టపెట్టకుండా. ఎక్కువ ఆల్రెడీ స్ట్రెస్లో ఉన్నాడు, చిన్నప్పటి నుంచి బద్ధకం పెరిగిపోయింది ఆటలాడుకోపోవడం వల్ల. ఇంకా కష్టపడకుండా తినదంతా అరిగిపోయి ఒంటికి అందాలి. బద్ధకం 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 మొత్తం పెరిగి ఒకవైపు నుంచి బద్ధకం, ఒకవైపు నుంచి స్ట్రెస్, రెండు కలిపి గాలి నిప్పు తోడైతే మంట పెరిగినట్టు పెరిగిపోతుంది. చేసే ప్రతి ఐటీ ఎంప్లాయీకి ఉండే సినారియోస్, సిమ్టమ్స్ కాదు సినారియోస్. ఇప్పుడు ఒక ఐటీ ఎంప్లాయీ ఉన్నాడు సార్, మార్నింగ్ 9కో 10కో ఆఫీస్కి వెళ్తాడు, ఇదే చైర్లో కూర్చుంటాడు. మధ్యాహ్నం ఎప్పుడు లంచ్కి లెగిస్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ కూర్చుంటాడు, మళ్ళీ సాయంత్రం వరకు అదే చైర్లో కూర్చుంటాడు, లేదంటే టీ బ్రేక్కి వెళ్తాడు. ఇప్పుడు కొత్తగా టేబుల్స్ వచ్చాయి నుంచుని పని చేసుకోవడానికి, మరీ కూర్చుని ఉండలేకపోతున్నారు. సో బేసికల్గా కూర్చునే ఉంటాడు వాడు లైఫ్ అంతా. వాళ్ళు ఆల్మోస్ట్ 80-90% కూర్చునే ఉంటాడు. కూర్చుని పని చేసే వాళ్ళకి ఒక 3 టిప్స్, అట్లీస్ట్ ఒక 1 టిప్ 3 టిప్స్. గంటకు ఒకసారి లేచి 5 నిమిషాలు నడవటం నంబర్ 1. నంబర్ 2, పని చేస్తుంటే చేతులతోనే చేస్తారు, కాళ్ళతో అయితే చేయరు. కాళ్ళు కదిలిస్తూ ఉండొచ్చు కింద తెలియకుండా, కాళ్ళు మరీ ఊపితే కుర్చీ అంతా కదిలిపోతూ ఉంటుంది, కాళ్ళు కదిలించవచ్చు. గంటకు ఒకసారి మ్యాండేటరీగా లేచి బ్రేక్ తీసుకోవడం. సెల్ ఫోన్లో రకరకాల అలారం పెట్టుకున్నప్పుడు ఇది కూడా పెట్టుకోవచ్చు. 2, ఎవరు ఎంత పని చేసినా కానీ టైంకి తినటం మాత్రం, సరైన ఫుడ్ టైంకి తినటం మాత్రం మానకూడదు. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను అనుకో, మీకు లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరని అడిగితే, ఒక 100 మందిని అడిగితే ఈ ప్రశ్న, 100 మందిలో వాళ్ళ పేరు వాళ్ళు ఎంతమంది చెప్తారు? ఎవరు చెప్పరు, మదర్ అను ఫాదర్ అను చెప్తారు. సో ఆ ఇంపార్టెంట్ పీపుల్ని మీ రిలేషన్ బాగుండాలంటే మీరు బాగుండాలిగా ముందు. సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మీకు మీరే. మిమ్మల్ని మీరు హెల్తీగా ఉంచుకోగలిగితే, నిద్ర బేసిక్ నీడ్స్ మనిషికి అవి కదా, నిద్ర ఆహారం అనేవి బేసిక్. ఈ 2 లేకపోతే చచ్చిపోతాడు. ఈ రెండింటిని చెడగొట్టుకొని మిగిలిన అన్ని పని చేసి ఎవరి కోసం చేస్తున్నట్టు? సొసైటీలో సక్సెస్ ఫ్యాక్టర్ కనిపించలేదు, అది పరిగెట్టడం. ర్యాట్ రేస్లో విన్నర్ ఎవరు ఉంటారు? అందరూ లూజర్స్ ఉంటారు. అంటే టెంపరీగా వచ్చే ఫేమ్ కానీ మనీ కానీ సక్సెస్ కనిపించవచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ది డే హెల్త్. ఎండ్ ఆఫ్ ది డే మీరు ఫేమ్ని మనీని ఎంజాయ్ చేయాలంటే హెల్త్ ఉండాలిగా. అంతే సార్. ఇప్పుడు లేకపోతే లక్షల కోట్ల అకౌంట్లో పెట్టుకుని తినడానికి ఉండదు, చనిపోతున్నారు సార్. ఒక ఇంటర్వ్యూలో జగపతి బాబు గారు చెప్తారు, నేను గాలి కొనుక్కోలేకపోయాడు, డబ్బులు ఉన్నాయండి, నేను సగం విజయవాడ కొనేయగలను అంటాడు. కోవిడ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ కొనుక్కోలేక చచ్చిపోయాడు. ఇప్పుడు లైఫ్ స్పాన్ మీరు ఎంత అనుకుంటున్నారు సార్? ఇప్పుడు ఒక జనరేషన్, మా జనరేషన్ అనుకుంటే అంతకుముందు 100 అనేవారు, ఇప్పుడు 80కి వచ్చారు, లేదంటే 60కి వచ్చారు, 50కి వచ్చారు. యావరేజ్ లైఫ్ స్పాన్ యాక్చువల్గా మనకి భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటికి ఇప్పటికి పోలిస్తే ఆయుర్దాయం పెరిగింది మనిషికి. పెరిగిందా సార్? అప్పుడు 100 బతికేవాళ్ళు ఇప్పుడు 60 బతుకుతున్నారు కదా సార్. 100 కొంతమంది బతికేవాళ్ళు, చాలా మంది 20-30లో చచ్చిపోయేవారు. పూర్వం 10 మంది పిల్లల్ని ఎందుకు కనేవారు, అందులో కొంతమంది బతికేవారు. అప్పుడు ఇంత మెడికేషన్ అది ఉండేది. చిన్నప్పుడు చనిపోయేవి చాలా ఉండేవి. గర్భిణీ స్త్రీలు ప్రసవం టైంలో చనిపోయేవారు, చిన్నపిల్లలు చనిపోయేవారు. ఇప్పుడు అవన్నీ తగ్గిపోయి ఆయుర్దాయం పెరుగుతుంది. బట్ లైఫ్ పెరగడం వేరు, లివింగ్ ద లైఫ్ అనేది వేరు. హెల్దీగా ఉంటాం వేరు. లాంజిటివిటీ అనేది పెరుగుతుంది. ఆ లైవ్లీహుడ్ ఏది అందులో? ఆ రోజు టాబ్లెట్లు వేసుకుని బతకాలి. టాబ్లెట్లు వేసుకున్న లైవ్లీగా బతకచ్చు. టాబ్లెట్లు వేసుకుని బతకటం కాదు, టాబ్లెట్లు అవసరాన్ని బట్టి వేసుకోవచ్చు, దానిలో ఇబ్బంది ఏం లేదు. కానీ ఇబ్బంది పడుతూ ఉండకూడదు. మాత్ర వేసుకుని కంట్రోల్లో ఉంటే మీరు హ్యాపీగా లీడ్ చేస్తున్నట్టుగా. దానికి చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు. షుగర్కి వాడే మందుల్లో ఏ ఇబ్బంది, షుగర్ కని కాదు సార్, జనరల్గా దేనికైనా అవసరం ఉంటే వేసుకుంటాం, దానిలో తప్పేం లేదు. చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ బీపీ వచ్చిన వాళ్ళు టాబ్లెట్స్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఒకసారి బీపీని కంట్రోల్ చేయడానికి టాబ్లెట్ వేసుకుంటున్నాము అంటే అది ఇంకా లైఫ్ లాంగ్ ఆపకూడదు. లాంగ్ అంటే ఎంత లాంగ్ లైఫ్? హౌ లాంగ్ ఇస్ ద లైఫ్? బతికినంత వరకు వాడుకుంటే తప్పేంటి, అదుపులో ఉంచుకుంటే. దానివల్ల ఇప్పుడు సింపుల్, ఎవరైతే డాక్టర్ వెళ్ళారు
డాక్టర్ని ఒక ప్రశ్న అడగచ్చు, డాక్టర్ గారు ఇది 20-30 సంవత్సరాలు వాడితే నాకేమైనా ఇబ్బంది ఉంటుందా? టెంపరీగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కొత్త మాత్రం మొదలెట్టినప్పుడు, మీరు కొత్త ఫుడ్డే మొదలెట్టినప్పుడు పొట్ట వెంటనే యాక్సెప్ట్ చేయదు. బట్ మీరు వేరే ఊరు వెళ్ళారు, ఒక 20 సంవత్సరాలు అక్కడే ఉంటే ఆ ఫుడ్కి నార్మల్ అయిపోతారు మీరు. ఈ మెడిసిన్ వల్ల కూడా చాలా మంది అనుకుంటారు ఎక్కువ కాలం మందులు పడితే నా లివర్ పాడైపోద్ది, నా కిడ్నీ పాడైపోద్ది, అది ఇది పాడైపోద్ది. ఏమీ అవ్వవు. తెలియకుండా అన్నెసరీ మెడికేషన్. కౌంటర్ దగ్గరికి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ తెచ్చుకుంటారు చాలా మంది నొప్పులు వస్తే మెడికల్ షాప్కి వెళ్ళి. వాళ్ళు కూడా ఇచ్చేస్తారు కదా సార్. వీళ్ళు అవి వీళ్ళకి గుర్తుండిపోతాయి సార్ పేర్లు. యాక్చువల్ నాకు కూడా తెలియదు. అవి మిస్యూజ్ చేస్తే లేదా యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ మిస్యూజ్ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి తప్ప షుగర్కి బీపీకి రోజువారీ మందులు వేసుకోవడం వల్ల లివర్లు పోయినాయి, కిడ్నీలు పోయినాయి అనేది నేను ఇంతవరకు చూడలేదు. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు లేదా ఈ స్మోకింగ్ చేసేవాళ్ళు, వాళ్ళకి షుగర్కి దీనివల్ల షుగర్ ఛాన్స్ పెరుగుద్ది రావడానికి అన్నది ఉంటుంది. ఆల్కహాల్ వల్ల అయితే పెరుగుతుంది, డెఫినెట్గా పెరుగుతుంది. స్మోకింగ్కి డయాబెటీస్కి డైరెక్ట్ రిస్క్ అని నేను చెప్పలేను, కానీ షుగర్ వచ్చిన వాళ్ళలో స్మోకింగ్ చేస్తుంటే రిస్క్లు పెరుగుతాయి. ఇది ఒక రిస్క్, ఇది ఒక రిస్క్, రెండు కలిస్తే బట్ ఆల్కహాల్ కాదు. అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్స్ అంటే యూజువల్గా 2+4 అంటే 6 అంటాం కదా, 2 × 4 అంటే 8. ఇంకెక్కువ మల్టిప్లై అవుతూ ఉంటాయి రిస్క్ ఫ్యాక్టర్స్. ఆల్కహాల్కి ఒక గుణం ఉంది, ఈ లివర్ అనేది మనకి మేజర్ ఆర్గన్, మెటబాలజీ మొత్తం కంట్రోల్ చేయడానికి ఆ లివర్ని చెడగొడుతుంది పోయి. సో ఇక్కడ నుంచి అంటే ఎవరెవరికి ఎంతెంత పంపాలి అనేది హబ్ అనమాట. ఇది ఈ హబ్లోంచి డెలివరీలు వెళ్తూ ఉంటాయి. హబ్ని చెడగొట్టారు అనుకోండి, అక్కడ మీ భాషలో చెప్పాలంటే సాఫ్ట్వేర్ని కరప్ట్ చేశారు అనుకోండి, అది రాంగ్ ఏరియాకి రాంగ్ ఫుడ్ని పంపుతూ ఉంటుంది, రిస్క్ పెరుగుతూ ఉంటుంది. సో ఆల్కహాల్ డెఫినెట్గా షుగర్ ఉన్న వాళ్ళల్లో లివర్ని చెడగొట్టే డోసుల్లో కనుక వాళ్ళు పుచ్చుకుంటే కనుక షుగర్ని ఇబ్బంది. లివర్ ఎంత వర్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయినా, లివర్ ఎంత పాడైపోయినా సరే దానికి అంతటా అది క్యూర్ అయిపోయి మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది. లివర్కి ఆ గుణం ఉంది అని చెప్పేసి అంటారు. అది కరెక్ట్. అంటే మీరు బంతిని గోడకేసి కొట్టారు, వెనక్కి వస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు కొట్టినా వచ్చేస్తుంది బంతే, ఒకసారి ఎప్పుడో పగిలిపోతుంది. సో లివర్కి ఆ గుణం ఉంది, తను అందుకే చెప్పాను మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాను, దాన్ని రిపేర్ చేసుకో. అన్ని ఇబ్బందులు తట్టుకునే శక్తి భగవంతుడు దానికి ఇచ్చాడు, కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది కదా. అది దాటినప్పుడు ఏంటంటే అది చేసుకోలేదు. అందుకే ఫ్యాక్ట్ ఏంటంటే లివర్ ఫెయిల్ అవ్వడం, చిన్న చిన్న ఇబ్బందులు అయితే మనం లివర్ మీద లోడ్ తగ్గించుతున్నారు. ఇప్పుడు జాండీస్ వస్తుంది, చిన్నప్పుడు పచ్చని చేయించేవారు, అంటే లివర్ మీద లోడ్ తగ్గించేవారు, తను రిపేర్ చేసుకునేది మళ్ళీ మామూలు అయిపోయారు. జాండీస్కి పూర్వం మందులు అయితే వాడేవారు కాదు, ఇంటి దగ్గర పచ్చినతో చాలా మంది తగ్గింది. అదేంటి రెస్ట్ ఇవ్వడం. ఒక 90% కేసుల్లో మీకు రెస్ట్ ఇస్తే తగ్గిపోతే 10% మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడాలి. ఇప్పుడు ఆ రెస్ట్ ఎవరు ఇవ్వట్లా, మందులే. నేను ఏమీ తినకుండా ఒక 24 hours ఫాస్టింగ్ ఉంటే, ఏ మెడికేషన్ తీసుకోకుండా నాకు ఫీవర్ క్యూర్ అయిపోద్ది అని చెప్పేసి నా క్లోజెస్ట్ రిలేటివ్ ఒక చెప్పారు. లంకనం అంటారు పూర్వం, అంటే లంకనం పరమ ఔషధం అని చెప్పేసి అతను అది చెప్పింది నాకు. అది కరెక్ట్ ఫ్యాక్టర్. ఇవేంటంటే జనరలైజ్ చేయకూడదు. నేను ఇందాక అన్నాను కదా, ఇన్ఫర్మేషన్ ఎప్పుడు స్పెసిఫిక్గా ఉండాలి. ఆ జ్వరానికి కారణం ఏంటి? మామూలుగా వచ్చే వైరల్ ఫీవర్ ఉంది, మీరు వాటర్ బాగా తీసుకుంటా, కొంచెం సాఫ్ట్ డైట్ అండి, మరి ద్రవాహారం, నీళ్ళ రూపంలో ఉండే ఆహారం తీసుకుంటా, శరీరానికి రెస్ట్ ఇస్తే తను క్యూర్ చేసుకుంటాం. కానీ కారణం వేరే ఏదైనా అయితే, టైఫాయిడ్, మలేరియా ఇలాంటివి ఉన్నాయనుకోండి, రెస్ట్ ఇస్తే తగ్గదు, దానికి మందులు వాడుకోవాలి. కాకపోతే ఒక 100 జ్వరాల్లో మీరు అన్నట్టు 50-60 జ్వరాలకి లంకనం పనిచేయచ్చు, కానీ మిగిలిన వాటికి పనిచేయదు. అది ఏదైనా తెలుసుకొని వాడుకుంటే తప్పలేదు. తెలుసుకోకుండా ఇదే అన్నిటికీ అప్లై చేద్దాం అంటే కుదరదు. డయాబెటీస్ గురించి చెప్పాలంటే ఒకటే మెసేజ్, మిమ్మల్ని మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి. షుగరు నాకు రాదు అని ఎవరు అనుకోవద్దు. ఎవరికైనా రావచ్చు, రాకపోతే మంచిదే, కానీ రాలేదు నాకు రాదు అనే భావనలో మాత్రం ఉండదు. ఎప్పటికప్పుడు 20 సంవత్సరాలు నిండిన వాళ్ళు అందరూ సంవత్సరానికి ఒకసారి మనల్ని మనం ఒకరోజు పట్టించుకోవడానికి టైం అయితే గ్యారంటీగా ఉంటుంది. ఆ టైం చేసుకుని మనల్ని మనం చూసుకుంటే ఏంటంటే ఆరోగ్యంగా ఉంటాం, భవిష్యత్తు ఆరోగ్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.